నమస్తే అందరికి నేను ఆశ ఈ రోజు వీడియోలో అయితే ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మనం 21 డేస్ హెల్త్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము నిజం చెప్పాలంటే అందులో నేను ఫస్ట్ డే కాదు సెకండ్ డే మనం చెప్పుకున్నాం కదా హెల్త్ ఛాలెంజ్ లో ఒకటి ఏంటి అంటే డిన్నర్ 7 o'clock కల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేది మాత్రం అది ఒక్కటే ఇంకా మిగిలినవన్నీ ఫాలో అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకు అంటే మనం ఒక 30 years నుంచి ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఒక్కసారిగా చేంజెస్ తీసుకురావాలి అంటే అది చాలా కష్టం కాబట్టి కొంచెం కొంచెంగా ఎలా మారుతాం అనేది ఈరోజు తెలుసుకుందాం అలానే ఈరోజైతే ఒక ఇది అంటే ఈ రోజు ఛాలెంజ్ ఏంటి అనేది ఈ రోజు మనం ఏం చేంజ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను చెప్పే ముందుగా మనం ముందు వీడియోస్ చూడకపోతే మాత్రం చూడండి డే 1 మన హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడం డే 2 మనం చేయాల్సింది ఏంటి మన బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలి డే 3 సెకండ్ వే లో బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్తాం ఇప్పుడు డే 4 హెల్త్ ఛాలెంజ్ కి అయితే వచ్చేసాము యాక్చువల్ గా నా ఈ వీడియోస్ అయితే ఎక్కువగా అయితే వ్యూస్ రావట్లేదు కానీ నేను ఇక్కడితో అయితే ఇది స్టాప్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే మంచి ఎప్పుడైనా టైం తీసుకుంటుంది అంటే చెప్పంగానే అమ్మో ఇవన్నీ మనం ఫాలో చేయలేంలే అని స్టాప్ చేసే వాళ్ళు ఉంటారు లేదు అంటే ఇవి అబ్బా అందరూ చెప్పేది ఇదేలే ఇవన్నీ మాకు తెలుసులే అని వదిలేసే వాళ్ళు ఉంటారు అన్ని తెలిసినా ఫాలో చేయటం అనేది ఇంపార్టెంట్ కదా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు తెలిసిన వాటిని ఫాలో చేయటం అది ఒక్క రోజులో అవ్వదు కాబట్టి చిన్నగా అయితే లైఫ్ లో అయితే చేంజెస్ అయితే తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే పర్టికులర్ గా ఉంది అది మన కోసం కాదు ఆల్రెడీ మనం 30 years ఓకే వచ్చేసాయి కాబట్టి ఇంకా బాధ లేదు కానీ ఇప్పుడు జనరేషన్ పాపం చిన్న పిల్లలు చిన్న ఏజ్ లోనే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మన పిల్లల కోసమైనా ఇలాంటివి అయితే మనం కొంచెమైనా చేంజ్ చేసుకోవాలి సో ఈ రోజు రెసిపీ కాదు నార్మల్గా ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ లోనూ మనం వెజిటేబుల్ ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆయిల్ ని తక్కువ చేసుకుంటూ వెజిటేబుల్స్ ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఒకే రోజు అన్ని చేంజెస్ అవ్వదు మనం కూరలు చేంజ్ చేయడం అవన్నీ అయితే అవ్వదు కానీ కొన్ని చేంజెస్ అయితే ఈజీగా మనం ఇంట్లో చేయొచ్చు పిల్లలకి ఎక్కువ రోటీ కానీ చపాతీ పూరి ఏది వాళ్ళు ఇష్టంగా తింటారు అని చెప్పేసి అవైతే ఈజీగా చేస్తూ ఉంటాం సో అలాంటి వాటిలో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటూ వాళ్ళకి కంప్లీట్ న్యూట్రిషన్ అయితే ఇవ్వచ్చు దాంతో పాటుగా ఇక్కడైతే నేను ఓన్లీ ఇది గోధుమ పిండి మాత్రమే ఇది యాక్చువల్ గా అయితే మనం ఈ 21 days ఛాలెంజ్ లో అయితే పిండి ఎంత తీసుకుంటామో నార్మల్ గా ఈ పల్ప్ కూడా అంతే తీసుకోవాలి అది వెజిటేబుల్ పల్ప్ యాక్చువల్ గా మన వాళ్ళు ఎక్కువగా చేసేది ఆలూతో చేస్తారు లేదు అంటే మన దగ్గర రోటీలా ఏవైనా కూడా నార్మల్ గా ప్లెయిన్ గానే ఎక్కువగా తింటాం వెజిటేబుల్ ని యాడ్ చేసుకుంటా అయితే తక్కువగా తింటాం కాబట్టి ఈ రోజు అయితే ఇది తెలుసుకుందాం అంటే ఇది అందరికీ తెలుసు కానీ డేలో 4-5 days రోటీస్ అయితే చేస్తా ఉంటారు ఈవినింగ్ టైంలో అమ్మో 2 సార్లు అన్నం తింటే మంచిది కాదు అని అలా ఎవరైతే అది ఫాలో అవుతున్నారో వాళ్ళు రోటీస్ చేసేటప్పుడు ఆ రోటీ పిండిలోనే హాఫ్ పోర్షన్ పిండి తగ్గించేసుకొని 1 cup మనం వెజిటేబుల్ పల్ప్ తీసుకొని అలాగే 1 cup పిండి తీసేసుకున్నాం అనుకోండి ఇంకో చిన్న సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు పిండి కన్నా వెజిటేబుల్స్ తక్కువ కాస్ట్ కదా యాక్చువల్ పిండి క్వాంటిటీ తగ్గిపోతుంది వెజిటేబుల్ క్వాంటిటీ పెరుగుతుంది ఇటు హెల్త్ కి హెల్త్ మనీ సేవింగ్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు చేయడానికి ఇంకా ఆలోచించడం ఎందుకు ఈ రోజు దీంతో పాటుగా ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అనేది చెప్తాను మీకు అండ్ అన్ని ఫ్లేవర్స్ కలిపి ఒకేసారి అయితే చేసుకోకూడదు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అది చూసాక అరే ఇది మాకు తెలుసు కానీ చేయటం మాత్రం మర్చిపోయామని ఖచ్చితంగా అంటారు ఖచ్చితంగా అది మాత్రం పిల్లలకి వీక్ లో 1 day స్నాక్ గా మాత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే అది ప్రిపేర్ చేయాలి ఇది ప్రిపేర్ చేయాలి అని ఎక్కువ టెన్షన్ పడకుండా సింపుల్ గా మన వర్క్ సింపుల్ చేసుకోవాలి అలాగే వాళ్ళని హెల్తీగా ఉండేలాగా చూడాలి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ మ్యాగీలు ఇవన్నీ కాదు ఇలా ఈజీగా చేసుకునేది అయితే చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం అయితే నేను అది చెప్పాను కదా గోధుమ పిండి అలాగనే ఇది మంచి గుమ్మడికాయ మాకు ఇక్కడ ఫుల్గా దొరికేస్తుంది కేజీ వచ్చేసి 10 rupees కన్నా కూడా తక్కువే మన గుమ్మడికాయ తీసుకుంటే ఇంకా తక్కువకి ఇచ్చేస్తారు అంత తెచ్చుకొని మనం ఏం చేసుకుంటాం కేజీ లెక్క కట్ చేసిన పీస్ తెచ్చేసుకుంటాను సో ఇది అంటే నేను ఇది పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలి అంటే తురుము వేసుకొని ఆ తురుముతో కూడా కలిపేసుకోవచ్చు ఫస్ట్ దీంతోనే
ఇదైతే మొత్తం అయితే వేసేసాను. తర్వాత దీనిలో మాకు నలుగురికి చేస్తున్నాను కాబట్టి ఈ పిండి మాకు నలుగురికి అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే వెజిటేబుల్ క్వాంటిటీ కొంచెంగా అలవాటు చేయండి. ఒకే రోజు ఎక్కువ వెజిటేబుల్ ని యాడ్ చేస్తే వాళ్ళు తినడానికి అయితే ఇష్టపడరు అనమాట. సో ఏదైనా కొత్తది అలవాటు చేయాలి అన్నప్పుడు మనం చిన్నగా అలవాటు చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ అనమాట. ఇంకా నేను ఎలాంటి ఆయిల్ అయితే వాడను. నార్మల్ గా చపాతీలోకి అయితే ఎలాంటి ఆయిల్ లేకుండా ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వెజిటేబుల్ జ్యూస్ ఈ పల్పుతోనే ఇదైతే సరిపోతుంది మనకి కలపడానికి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పిండి ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇంకొంచెం పడతాయి అన్నమాట. సో చిన్నగా ఈ పిండిని అయితే కలిపేసుకుందాం మనం. చపాతీలు చేయటం అందరికీ తెలుసు. ఇక నుంచి ట్రై చేయండి. అట్లీస్ట్ వెజిటేబుల్ యాడ్ చేస్తూ ఒకరోజు గుమ్మడికాయ జ్యూస్తో చేయొచ్చు, ఒకరోజు ఏమో క్యారెట్ని అలా గ్రైండ్ చేసుకొని తురుముకొని ఒకరోజు క్యారెట్తో చేయొచ్చు, ఒకరోజు బీట్రూట్తో చేయొచ్చు, ఒకరోజు పాలక్తో చేయొచ్చు. అది మన ఇష్టం, మన ఆప్షన్. అన్ని కలిపి మాత్రం చేయకండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు. దేని ఫ్లేవర్ అయితే కలర్ ఏమన్నా తెలుస్తుందేమో తప్ప ఫ్లేవర్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఇక్కడైతే పిండి కలపడం అయిపోయింది. లాస్ట్లో నాకు కొంచెం జావుగా అనిపించి ఒక 2 స్పూన్స్, జస్ట్ 2 స్పూన్స్ రాగి పిండి అయితే వేసాను. ఇంత సాఫ్ట్గా వచ్చింది కదా. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉన్నా కూడా ఏం కాదు. మనం ఇంకా ఎప్పుడైతే వంట మొదలు పెడతామో అప్పుడైతే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా రోటీస్ చేసుకోవడం కలర్లో తప్ప జస్ట్ కొంచెం ఎల్లోయిష్గా ఉంది తప్ప ఏం చేంజ్ ఉండదు. టేస్ట్ చేసుకొని చూడండి. మీరు టేస్ట్లో కూడా మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే రాదు. మీరు కొంచెం జావ్ అయింది అలా అనుకుంటే మాత్రం కొంచెం మీరు గోధుమ పిండి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. దీనిలోకి ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రోటీలో స్టార్టింగ్లో ఏంటి అంటే మనం ఇంకా నార్మల్గా వాళ్ళకి ఏ కర్రీస్ ఇష్టమో ఆ కర్రీస్తో పెట్టేయండి. పిల్లలు కాబట్టి మనం కూడా ఫస్ట్ ఈ రోటీని అలవాటు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా హెల్తీగా మేము మారాలి అనుకున్నప్పుడు మనం కర్రీస్ రెసిపీస్ కూడా చెప్పుకుంటా ఉన్నాం. కర్రీస్ రెసిపీస్ కూడా ఆయిల్ తక్కువ వేసుకొని ఎలా చేసుకోవచ్చు అనేది అయితే అప్పుడైతే చూసేద్దాము. సో ప్రస్తుతానికైతే ఇలా హాఫ్ వెజిటేబుల్ హాఫ్ పిండితో అయితే రోటీస్, చపాతీస్, పూరి అయినా పిల్లలకి ఇలా చేయొచ్చు. మీరు కావాలి అనుకుంటే పూరి అయినా చేసి పెట్టేసేయండి. రోల్స్ చేసేటప్పుడు అయినా పిండిని ఇలా కలిపేసి దీన్ని రోల్ లాగైనా చేసేసుకోవచ్చు. అది కూడా ఈజీ. కానీ వెజిటేబుల్ పోర్షన్ అయితే పిల్లలకైతే పెంచండి. ఈరోజు ఛాలెంజ్ అయితే ఇదే. మన తీసుకునే డైట్లో వెజిటేబుల్స్ని ఎక్కువగా యాడ్ చేయడం. ఇంకొకటి ఏంటి అంటే మన కీరా దోసకాయని కానీ క్యారెట్ని కానీ బీట్రూట్ని తినడానికైతే నార్మల్గా మన సైడ్ వాళ్ళు అంత ఇష్టపడరు. సో దాన్ని ఇలా చపాతీలోనో సాంబార్లోనో ఎందులో దాంట్లో వేసేసుకొని అయితే వాడేసుకుందాం. కానీ కీరా దోసకాయ కానీ అలానే ఇంకా నార్మల్గా క్యారెట్ వీటిని మాత్రం వాళ్ళు తినకపోనివ్వండి. నైట్ డిన్నర్ టైం కానీ ఒకటి అలా కట్ చేసి అందరూ ఒకేసారి డిన్నర్ చేస్తూ ఉంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. అక్కడ కూర్చొని మీరు ఇది తినండి అని మాత్రం వాళ్ళకి చెప్పకండి. చెప్పకుండా మీరు తింటూ ఉంటే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు మాత్రం ఖచ్చితంగా తీసుకొని తింటారు. సో కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు మాత్రం లైక్ కొట్టడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ ఎవరి ఇంట్లో అయినా ఈజీగా చేయగలుగుతారు. బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ. నో ఆయిల్. నో ఆయిల్ అంటే ఏదో కొంచెం క్వాంటిటీలో ఆయిల్ ఉంటుంది. ఆ రెసిపీ కూడా తెలిసేసుకుందాం. చూసారు కదా, గుమ్మడికాయ వేసిన రోటీ అయినా చూడండి ఎంత చక్కగా అయితే మన పూరీలు పొంగినట్టు పొంగుతూ ఉన్నాయి. ఇవి ఎక్కువసేపు ఉన్నా కూడా చక్కగా మెత్తగా అయితే ఉంటాయి. పిల్లలు అయితే నిజంగా ఇష్టపడతారు. ఇంకా నేను ఆలు, గోబీ, టమాటా అలా 2-3 రకాల వెజిటేబుల్స్ అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను. ఈరోజు డిన్నర్ అయితే ఇది. సో ఇంకా స్నాక్ ఒకటి చూపిస్తా అన్నాను కదా. స్నాక్ అంటే ఇప్పుడు డీప్ ఫ్రైలు చేసేసామా అలా కాకుండా ఇదైతే చాలా సింపుల్ స్నాక్. ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. కానీ మనము ఇష్టపడతాము, కానీ తక్కువగా చేస్తూ ఉంటాం. టైం దొరికితే వీక్లో 1 డే మాత్రం ఈ స్నాక్ కోసం టైం అయితే స్పెండ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది.
యాక్చువల్గా మా ఇంట్లో కూడా అమ్మ చిన్నప్పుడు అవి బాగా చేస్తూ ఉండేది, కానీ ఇన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేవాళ్ళు కాదు. కారం, ఉప్పు, ఆనియన్ అవి మాత్రం ఎక్కువగా వేసేసేవాళ్ళు. సో మన పిల్లలకి ఎలా పెట్టాలి అనుకుంటే అలా మసాలాస్ అవన్నీ కారం ప్లేస్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసేయండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా అలాగూ ఒక నిమ్మకాయ. అందరికీ బొంగులతో చేసిన మిక్చర్ అయితే తెలుసు కదా, ఇంకా ఇక్కడైతే జాల్ముడి అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్. ట్రైన్ ఎక్కితే మాత్రం 24 గంటలు ఇవే వస్తూ ఉంటాయి. ఇందులో మనం టొమాటోని కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు, కానీ లోపల ఉన్న ఆ జ్యూస్ని మొత్తాన్ని తీసేసి ఈ పైది వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా పిల్లలిద్దరి కోసమే చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ వెజిటేబుల్స్ అయితే సరిపోతాయి. ఇక క్యారెట్ని మనం ముక్కలుగా కట్ చేసి వేయటం కన్నా తురిమి వేసుకోవడం బెటర్. పిల్లలకి అలా తగులుతూ ఉంటాయి కాబట్టి. మీ పిల్లలకి వెజిటేబుల్స్ అలా ముక్కలుగా తగిలితే ఇష్టం లేదు అంటే వాళ్ళకి తక్కువ వెజిటేబుల్స్ వేస్తూ అలా అయితే అలవాటు చేసేసుకోండి. చాలా సింపుల్ స్నాక్. 5 మినిట్స్లో మనకి అలా చిటికలో కంప్లీట్ అయిపోతుంది. ఎంత వీలైతే అంత చిన్నగా. మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నార్మల్గా కట్ చేసేసాను. కీరా అయినా ఆనియన్ అయినా. ఇంకా మీరు కావాలంటే ఇంకా చిన్నగా చాప్ చేసుకొని జస్ట్ అందులో ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ లేదా మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసేసుకొని ఇంకా అంతకుమించి మసాలాలు ఏమి వేసినా వేయకపోయినా జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇక్కడ 2 స్పూన్స్ అంటే కన్నా తక్కువే వేసాను. ఇంకా దానికి తోడుగా ఒక లెమన్ ముక్క అలా పిండేసుకొని ఇంకా ఎంత క్వాంటిటీలో ఆ బొంగులు సరిపోతాయంటే అంత పఫ్డ్ రైస్ అవి వేసేసుకున్నాం అనుకోండి. ఇటు వెజిటేబుల్స్ వచ్చాయి, ఇటు సి విటమిన్, లెమన్, ఇంకా పఫ్డ్ రైస్ ఆల్రెడీ అది ఫ్రై అంటే బాగా పెద్దగా ఉబ్బు ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పోర్షన్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అప్పటికప్పుడు చట్పటా తినేయచ్చు అనమాట. అకార్డింగ్ టు మీకు ఇంకేమైనా మసాలాలు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇలా సింపుల్గా అలవాటు చేయడమే బెటర్. అన్నీ వేసేసి అలవాటు చేసేదాం అనుకోండి తర్వాత తగ్గించడం కష్టమైపోతుంది. కాబట్టి ఈ చలికాలానికి తగ్గట్టుగా పెప్పర్ పౌడర్, మీరు కారం వేసినా కూడా కొంచెం పెప్పర్ పౌడర్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా ఒక బౌల్ ఫుల్ ఇచ్చేసామనుకోండి స్నాక్ సింపుల్గా అయిపోద్ది అనమాట.